చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు, జీడిఎస్ జాబ్కి అప్లై చేసేటప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా బ్రో అని. సో వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నా. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయ్యింది అండ్ చాలా మందికి యూజ్ అయ్యింది. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్, ఎందుకంటే నేను వీడియో పెట్టడం మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది నా వీడియో అనేది. అండ్ కంప్యూటర్ సర్టిఫికేట్ జనరల్గా జీడిఎస్ జాబ్కి అప్లై చేసే వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని మ్యాండేటరీ అని. సో కంపల్సరీగా అయితే కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. అండ్ ఇక సర్టిఫికేట్ విషయానికి వస్తే, మీరు ఇప్పుడు టెన్త్లో కానీ ఇంటర్లో కానీ ఇంకొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో కానీ మీకు కనుక ఒక కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉంటే అది కూడా ఆ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. అది కూడా మీకు యూజ్ అవుతుంది. మీరు వెరిఫికేషన్ టైంలో దాన్ని కూడా సబ్మిట్ చేయొచ్చు. వెరిఫికేషన్ టైంలో అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అప్లై చేసే వాళ్ళకి. సో అది సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే జీడిఎస్ జాబ్స్ గురించి కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.